వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 సెప్టెంబర్ 19. టుడే కరెంట్ అఫైర్స్ యొక్క హెడ్లైన్స్ గమనిద్దాం. ద ఫస్ట్ వన్, బుక్కర్ ప్రైజ్ బరిలో 5 మహిళా రచయితలు, ఒక మెన్న కూడా ఉన్నాడు. మొత్తం ఓవరాల్గా 6 మెంబర్స్ బుక్కర్ ప్రైజ్ బరిలో ఉన్నారు. అంటే ఫైనల్గా ఒకరిని సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్, వైఎస్ఆర్ లా నేస్తం పథకం మార్పు. నెక్స్ట్, ఏబీసీ చైర్మన్గా రియాద్ మాథ్యూ. నెక్స్ట్ వన్, ఢిల్లీ ముఖ్యమంత్రి 21న ప్రమాణ స్వీకారం ఈ మంత్. నిన్నటి రోజున ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళా ముఖ్యమంత్రి రావడం జరిగిందని మాట్లాడుకున్నాం. ఆమె సెప్టెంబర్ 27 లేదా 28వ తారీఖున ఢిల్లీలో జరిగిన శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని మాట్లాడాం. కానీ మళ్ళీ ఈరోజు ఇవ్వడం జరిగింది. 21న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంట. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో 61% పోలింగ్. ఓకేనా. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, బుక్కర్ ప్రైజ్ బరిలో 5 మహిళా రచయితలు. బుక్కర్ ప్రైజ్కి వారు పోటీ చేస్తున్నారు. మొత్తం 6 మెంబర్స్. ఆ 6 మెంబర్స్లో 5 మెంబర్స్ ఉమెన్స్. ఇక్కడ గమనిస్తే బుక్కర్ ప్రైజ్ సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు ఇది. ఇది ఒక నవలకి ఇస్తారమ్మా, ఒక నవల ఆధారంగా ఇస్తారు. ఇంగ్లీష్ నవలకి ఇస్తారు. బుక్ ఇంగ్లీష్లో రాసి ఉండాలి. ఇంగ్లీష్ నవలకి ఇవ్వడం జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అయితే ఒక వ్యక్తి రాస్తారు, ఇంకో వ్యక్తి అనువాదం చేస్తారు. ఒక వ్యక్తి ఏ భాషలో రాసినా పర్వాలేదు, కానీ అనువాదం మాత్రం ఇంగ్లీష్లో జరగాలి. అంటే ఇంటర్నేషనల్ మ్యాన్ బుక్కర్ ప్రైజ్. కానీ బుక్కర్ ప్రైజ్ మాత్రం తప్పనిసరిగా ఒక నవల రాసి ఉండాలి, ఒక బుక్ రాసి ఉండాలి, ఇంగ్లీష్లో రాసి ఉండాలి. అంటే ఒక వ్యక్తికే ఇస్తారు. అంటే పర్సనల్గా ఆ వ్యక్తి వ్యక్తి రాసిన వ్యక్తికే, బుక్ రాసిన వ్యక్తికి ఇక్కడ అవార్డు రావడం జరుగుతుంది. బుక్కర్ ప్రైజ్, దీన్నే మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అని పిలుస్తారు. మ్యాన్ బుక్కర్ ప్రైజ్. మరి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ 1969 ఇస్తున్నారమ్మా. 1969 నుండి ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ 50,000 pounds. 50,000 pounds అమ్మా, అంటే పౌండ్స్. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ పొందిన తొలి వ్యక్తి పిహెచ్ న్యూబీ. ఈయనకి 1969లో సంథింగ్ టు ఆన్సర్ అనే నవలకు వచ్చిందమ్మా. సంథింగ్ టు ఆన్సర్. బుక్కర్ ప్రైజ్ అని మ్యాన్ బుక్కర్ ప్రైజ్ పొందిన తొలి వ్యక్తి పిహెచ్ న్యూబీ. మరి లేటెస్ట్గా ఈ అవార్డు ఇక్కడ 6 మెంబర్స్లో ఒక వ్యక్తిని సెలెక్ట్ చేస్తారు ఫైనల్గా, ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో ఆ బుక్లో. 2024 6లో 5 మహిళలే పోటీ పడుతున్నారు. మొత్తం 6 అమ్మ. దీంట్లో 5 మెంబర్స్ ఉమెన్స్, ఒక మెన్. 55 సంవత్సరాల్లో ఇదే తొలిసారి ఒక ప్రైజ్ కోసం 6 పోటీ చేయడం ఇదే తొలిసారమ్మా. ఓకేనా. అలా ఎవరెవరు చూద్దాం. ఈ 5 మెంబర్స్ ఉమెన్స్, ఒక మెన్, 6 మెంబర్స్ పోటీ చేస్తారు. ఈ 6 మెంబర్స్లో ఫైనల్గా ఒక వ్యక్తికి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఆర్బిటల్ రాసిన బ్రిటిష్ రచయిత్రి సమంత హార్వే. అంటే ఆర్బిటల్ అనే బుక్ రాస్తున్నారమ్మా. ఈమె రాసింది బ్రిటిష్ రచయిత్రి. అంటే క్రియేషన్ లేక్తో బుక్ పేరు క్రియేషన్ లేక్. అమెరికా రచయిత్రి రేచెల్ కస్నార్. నెక్స్ట్ వన్, హెల్డన్ రచించిన బుక్ పేరు హెల్డ్. ఓకేనా. హెల్డన్ రచించిన కెనడా రచయిత్రి ఏనీ మైకెల్స్. అండ్ స్టోన్ యార్డ్ డివోషన్తో బుక్ పేరమ్మ. స్టోన్ యార్డ్ డివోషన్తో ఎవరు వస్తున్నారు వార్తలో కండి? ఆస్ట్రేలియా రచయిత్రి సాలట్ వుడ్. ఎవరమ్మా? సాలట్ వుడ్. అండ్ నెక్స్ట్ వన్, డినేఫ్ కేఫ్ అనే ఒక నవలమ్మ. ఏం పేరమ్మా? డినేఫ్ కీఫ్ అనే నవలన బుక్ అయిన ఒకటే. రాసిన డచ్ రచయిత్రి ఎల్ డేర్ వాన్ వుడెన్. జేమ్స్ నవలకు మా మెన్. జేమ్స్ నవల రాసిన వ్యక్తి ఎవరంటే పెర్సివల్ ఎవరెట్ యుఎస్ఏ.
ఇక 6 మెంబర్స్ గుర్తుపెట్టుకో, వాళ్ళ బుక్ పేరమ్మా ఆర్బిటల్ రాసిన వ్యక్తి ఎవరంటే సమంత్ హార్వే. అంటే క్రియేషన్ బుక్ రాసిన వ్యక్తి ఎవరు? రేచల్ కస్నార్. మరి హెల్డ్ అనే బుక్ రాసిన వ్యక్తి ఏనీ మైకేల్స్. స్టోన్ ఎర్గ్ డివోషన్ అనే బుక్ రాసింది ఎవరమ్మా? సాలట్ వుడ్. డెనిస్ కీఫ్ అనే నవల్ రాసింది ఎవరమ్మా? ఏల్ డేర్ వాన్ వుడెన్. జేమ్స్ అనే నవల్ రాసింది ఎవరమ్మా? పెర్సివాల్ ఎవరెట్. ఈ 6 మెంబర్స్ వార్తలో ఉన్నారు. 5 మెంబర్స్ ఉమెన్స్, 1 మ్యాన్. గ్యారెంటీగా ఒకటి వస్తుంది. మరి మ్యాన్ బుక్కర్ ప్రైజ్ లేదా బుక్కర్ ప్రైజ్ ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఉన్నారా? తొలి భారతీయుడు ఎవరమ్మా? తొలి భారతీయ మహిళ. లాస్ట్ ఎగ్జామ్ అడిగే ప్రీవియస్ క్వశ్చన్. మ్యాన్ బుక్కర్ ప్రైజ్ పొందిన తొలి భారతీయుడు సల్మాన్ రష్దీ. సల్మాన్ రష్దీకి 1981లో వచ్చినమా? 1981లో సల్మాన్ రష్దీకి రావడం జరిగింది. ఆయన రాసిన బుక్ పేరు మిడ్ నైట్ చిల్డ్రన్ అనే బుక్కి సల్మాన్ రష్దీకి రావడం జరిగింది. ఈ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ అరుంధతి రాయ్. మీకు 1997లో వచ్చింది. ఈమె రాసిన బుక్ లేదా నవల ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలకి రావడం జరిగింది అరుంధతి రాయ్. రీసెంట్గా అరుంధతి రాయ్కి 2024లో ఒక అవార్డు ఇచ్చామా? అవార్డు పేరే పెన్ పెంటర్ అవార్డు అని పిలుస్తారు. పెంటర్ అవార్డు అరుంధతి రాయ్కి వచ్చింది. మరి ఈ అవార్డు లాస్ట్ 2023లో బుక్కర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? గుర్తుపెట్టుకోవాలి. బుక్కర్ ప్రైజ్ 2023లో ఎవరికి వచ్చిందంటే పాల్ లించ్ అమ్మ ఐర్లాండ్ దేశం చెందిన వ్యక్తి. ఐర్లాండ్ లేదా ఐరిష్. 2023లో మ్యాన్ బుక్కర్ ప్రైజ్ అవార్డు పొందిన వ్యక్తి. ఏ పుస్తకం రాసినందుకు లేదా ఏ నవల రాసినందుకంటే గమనించాలి. ప్రొఫెట్ సాంగ్ అనే ఒక నవలకు వచ్చింది. ఆయన పేరు పాల్ లించ్. ఇది దీని బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. వైఎస్ఆర్ లా నేస్తం పథకం మార్పు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వైఎస్ఆర్ లా నేస్తం పథకాన్ని మార్చారు. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడమ్మా అంటే జూనియర్ వైద్యులకు అంటే స్టైఫండ్ అంటే స్టైఫండ్ ఇచ్చేవారు. ఎవ్రీ మంత్ 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మారిన తర్వాత అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సీఎంగా. ఈ గవర్నమెంట్ ఇటీవల కాలంలో చాలా వార్లు పేరు మార్చింది. దాంట్లో భాగంగానే దీన్ని కూడా పేరు మార్చిందమ్మా. వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరు మార్పు ఎలా అంటే న్యాయమిత్రగా మార్చారు. ఓకేనా. రీసెంట్గా మనకి నెక్స్ట్ దిశ పోలీస్ స్టేషన్, మహిళలకు సంబంధించిన దిశ పోలీస్ స్టేషన్కి పేరు మార్చారమ్మా. మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చుతామని వారు చెప్పడం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్. అలాగే గత గవర్నమెంట్ ప్రారంభించిన పథకాలకి మరలా రీసెంట్గా ఈ గవర్నమెంట్ కొన్ని పేర్లు మార్చింది. దాంట్లో మీరు గమనిస్తే ఫస్ట్ వన్ జగనన్న అమ్మఒడి పథకం తెలుసు కదా. అంటే పిల్లలకు సంబంధించిన దీని ద్వారా ఎవ్రీ ఇయర్ పిల్లవాడికి 15,000 ఇచ్చేవారు. అంటే ఆయా స్కూల్ మెయింటెనెన్స్ పోగా 13,000 అకౌంట్లో వచ్చాయి తల్లి అకౌంట్లో. జగనన్న అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చడం. తల్లికి వందనం. అలాగే జగనన్న విద్యా కానుక కొత్త పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని గుర్తుపెట్టుకోవాలి. జగనన్న గోరుముద్ద కొత్త పథకం పేరు చాలా ఇంపార్టెంట్. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. అలాగే స్వేచ్ఛ అనే పథకానికి కొత్త పేరు బాలికా రక్ష. నెక్స్ట్ వన్ జగనన్న ఆనిముత్యాలు కొత్త పేరు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారము. నెక్స్ట్ మనబడి నాడు నేడు దీనికి కొత్త పేరు మనబడి మన భవిష్యత్. ఇలా వార్తల్లో ఉన్న పాత పేర్లు కొత్త పేర్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. రానున్న కాలంలో మరలా ఏమైనా పేరు మారిస్తే
దాన్ని లింక్ చేసి చదువుతూ ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఏబీసీ చైర్మన్గా రియాద్ మాథ్యూ ఏకగ్రీవం. కింద రియాద్ మాథ్యూ ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ సారేనమ్మా, ఆ సార్ పేరే రియాద్ మాథ్యూ. మరి డిప్యూటీ చైర్మన్గా ఎవరు వచ్చారంటే కరుణేష్ బజాజ్. ఏబీసీ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, అంటే ఏబీసీ అనగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఓకేనా. మరి రియాద్ మాథ్యూ 2009 నుంచి 2016 వరకు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా పనిచేస్తారు. మరియు 2016-17లో చైర్మన్గా పనిచేస్తారు. మరి ఏబీసీ చైర్మన్గా వచ్చిన ఈయన పదవి కాలం ఎంత అంటే 1 year ఉంటామా, 1 year పదవి కాలం 1 year. ఏబీసీ చైర్మన్ పదవి కాలం 1 year. ఫర్ ఎగ్జాంపుల్గా 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఉంటారు. మరి రియాద్ మాథ్యూ కన్నా ముందుగా ఎవరున్నారు? ఓకే, శ్రీనివాసన్ కే స్వామి ఉండేవారు. ఆయన 2023 సెప్టెంబర్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు పనిచేశారు ఇప్పటి వరకు. మరి ఏబీసీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ 1948. దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయము ముంబై. రీసెంట్గా ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న పట్టణాలు, వార్తల్లో ఉన్న పాత పేర్లు, కొత్త పేర్లు కాకుండా వార్తల్లో ఉన్న వ్యక్తులు లింక్ చేసుకోవాలి, రీసెంట్గా వచ్చిన వ్యక్తులు. నెక్స్ట్ అల్జీరియా అధ్యక్షుడిగా వచ్చిన వ్యక్తి అబ్దెల్ మజీద్ ఆయన పేరు తెబోని, అల్జీరియా అధ్యక్షుడు. ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు వచ్చారమ్మా? మైఖేల్ బార్న్ అనే వ్యక్తి వచ్చాడు. అలాగే యాపిల్ కంపెనీ కొత్త సీఈఓగా ఎవరు వచ్చారంటే కేవాన్ ఫరేక్. ఈయన 2025 నుంచి పదవిలోకి వస్తాడు, 2025 నుంచి రీసెంట్గా నియమించారు. అండ్ ఈడీ చైర్మన్, ఓకే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ చైర్పర్సన్గా వచ్చింది రాహుల్ నవీన్. ఆర్థిక కార్యదర్శి, ఫైనాన్స్ సెక్రటరీ ఎవరంటే తోహాన్ కాంత్ పాండే. అలాగే యుఎస్ఏలో భారత రాయబారి, అమెరికాలో భారత రాయబారికి ఎవరు వచ్చారు? వినయ్ క్వాత్రా యుఎస్ఏలో భారత రాయబారి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఢిల్లీ ముఖ్యమంత్రి 21న ప్రమాణ స్వీకారం. అంటే సెప్టెంబర్ 21న మనం నిన్నటి రోజు చెప్పుకున్నాం అంటే ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రిగా వచ్చారనేది. సెప్టెంబర్ 27, 28లో ఢిల్లీలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో మరి ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పుకున్నాం. కానీ మరలా ఈరోజు రేపు సెప్టెంబర్ 21 అని చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 21 ఎవరు వచ్చారమ్మా? అతిశీ మార్లేనా సింగ్. ఈమె ఢిల్లీ యొక్క శాసనసభ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ఈమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో రాజీనామా చేసింది ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. ఈ అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన తర్వాత మరి పదవికి రాజీనామా చేశారు. ఆమె ప్లేస్లో రావడం జరిగింది. బట్ ఆయన ప్లేస్లో వచ్చింది ఎవరంటే అతిశీ మార్లేనా సింగ్. ఈమె ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రి. మరి ఏ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఢిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్. నేను మీకు ఆల్రెడీ చెప్పా. షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ. సెకండ్ వన్ సుష్మా స్వరాజ్, రెండవ మహిళా ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ఈమె. మరి ఢిల్లీ ముఖ్యమంత్రిగా 21న ప్రమాణ స్వీకారం చేస్తారనేది చెప్పింది. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ చెప్పడం జరిగిందమ్మా. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా.
మరి ఢిల్లీ ప్రెసిడెంట్ సిఎస్ ధర్మేంద్ర ఈమె భారతదేశంలో 17వ మహిళా ముఖ్యమంత్రిగా వచ్చారు. 17 ఉమెన్ సీఎం. ఫస్ట్ వన్ ఎవరమ్మా? సుచేత కృపలాని. భారతదేశానికి తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపలాని. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో 61% పోలింగ్. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్నాయి. మొత్తం 3 విడతలుగా జరిగితే తొలి విడత ఫస్ట్ స్టేజ్ తొలి విడత 61% పోలింగ్ జరిగిందమ్మా. మరి తొలి దశలో 24 శాసనసభ నియోజకవర్గాలకు 61% పోలింగ్ జరిగింది. మరి అత్యధికంగా ఎక్కడ జరిగిందంటే కిష్త్వాద్ జిల్లా 75% వచ్చింది పోలింగ్. మరి అత్యల్పంగా ఎక్కడ నమోదండి? పుల్వామా జిల్లా మీకు ఐడియా ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ 46%. మరి మిగతా 66 నియోజకవర్గాలకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1. మరి ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ మనకి అక్టోబర్ 8వ తారీఖున వస్తుంది. అక్టోబర్ 8వ తారీఖున రిజల్ట్ 2 ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, ఒకటి హర్యానాలో ఎలక్షను అక్టోబర్ 5వ తారీఖున జరుగుతాయి. ఈ 2 ఒకేసారి ఎలక్షన్ ఫలితాలు రావడం జరుగుతుంది అక్టోబర్ 8వ తారీఖున. మీకు మాట్లాడుకున్నాం హర్యానా రాష్ట్రం నుంచి వినీష్ పొగాట్ రెజ్లింగ్ క్రీడాకారుని, సాక్షి మాలిక్ రెజ్లింగ్ క్రీడాకారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని చెప్పుకున్నాం. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 370 2019లో రద్దు చేశారు. 2024 నాటికి 5 ఇయర్స్ అవుతుందనేది మాట్లాడుకున్నాం. 5 ఇయర్స్ ఎగ్జాక్ట్ డేట్ కావాలంటే 2024 ఆగస్ట్ 5 నాటికి 5 ఇయర్స్. నెక్స్ట్ వన్ పంజాబ్ చీఫ్ కోచ్గా పాంటింగ్. అంటే రిక్కీ పాంటింగ్. పంజాబ్ కింగ్స్ చీఫ్ కోచ్గా రిక్కీ పాంటింగ్. ఈయన ఆస్ట్రేలియా దిగ్గజం. 4 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఉంటారు. మరి ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ CEO సతీష్ మీనన్ గారు ప్రకటించారు. మరి రిక్కీ పాంటింగ్ గారు చూడండి ఉన్నారు ఇమేజ్. మరి రీసెంట్గా అంటే స్పోర్ట్స్కి సంబంధించి అంటే క్రీడారంగానికి సంబంధించి నేను మీకు గమనిస్తే పాత పేర్లు కొత్త పేర్లు వచ్చినా లేదా వ్యక్తులు వచ్చినా గతంలో మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుంటామని. రీసెంట్గా భారత్ హాకీ గోల్ కీపర్గా ఎవరు వచ్చారన్న కృష్ణన్ బహదూర్ పాఠక్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా రాహుల్ ద్రావిడ్. అలాగే ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రీసెంట్గా వచ్చింది రణధీర్ సింగ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చంద్రయాన్ 4 అనేది వార్తలో వచ్చింది ఈరోజు. చంద్రయాన్ 4 మనం ఇప్పటి వరకు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ఈ ప్రయోగాలు చేస్తాం. భారతదేశం చంద్రుని పైన అడుగుపెట్టి ఇప్పటి వరకు 3 సార్లు. అంటే చంద్రుడి యొక్క ఆనవాలు, సౌత్ పోల్ అంటే సాఫ్ట్ ల్యాండ్ అంటే దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశం మన భారత్. అంటే చంద్రయాన్ ప్రయోగంలో భారతదేశం ఘనత సాధించింది. మరి చంద్రయాన్ 4 ప్రయోగం 2028లో చేస్తున్నారనేది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో చైర్పర్సన్ చెప్పడం జరిగింది. ఇస్రో చైర్పర్సన్గా ఎస్ స్వామినాథన్ గారు ఉన్నారు ప్రజెంటు. ఒకసారి దీంట్లో చూద్దాం. ఓకే, చంద్రయాన్ 4కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. ఓకేనా. మరి చంద్రయాన్ 4 ప్రయోగానికి భారతదేశ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఎంత ప్రకటించింది? 2140.06
కోట్లు అంటే ఖర్చు అవుతుందనేది అంటే ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏ రాకెట్ ద్వారా చంద్రయాన్-4 ప్రయోగం చేయబోతున్నాం అంటే NGLV సూర్యకాంత్ రాకెట్ పేరేమో సూర్యకాంత్. NGLV అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ సూర్య రాకెట్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్. GSLV Mark 3 రాకెట్ కంటే 3 రెట్లు అధికంగా పేలోడ్ను తీసుకెళ్తుంది. పేలోడ్స్ అంటే రాకెట్ ద్వారా పంపించే వెయిట్ని పంపిస్తాం కదా, బరువుని, వాటిని పేలోడ్స్ అంటాం. NGLV సూర్య రాకెట్ కొరకు ప్రభుత్వం 8,240 కోట్లను కేటాయించింది. అంటే ఈ రాకెట్ కోసం, ఓన్లీ రాకెట్ కోసం, సూర్య రాకెట్ కోసం 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇస్రో. అంటే అంతరిక్ష కేంద్రంలో మనం సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇంటర్నేషనల్ స్పేస్లో ఓన్ స్పేస్ స్టేషన్ అంటే మనమే ప్రయోగాలు చేసుకోవడానికి. దాని ద్వారా మనం 2040 నాటికి వ్యోమగాములను చంద్రునిపైకి పంపిస్తున్నాం 2040 నాటికి. ఇక్కడ ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మనకి చంద్రయాన్ 1 2008 అక్టోబర్ 22. మరి చంద్రయాన్ 1లో ఉపయోగించిన రాకెట్ పేరు PSLV C-11. చంద్రయాన్ 2 అండ్ 2019 జూలై 22. మరి చంద్రయాన్ 2లో ఉపయోగించిన రాకెట్ పేరు GSLV Mark 3. చంద్రయాన్ 3 ప్రయోగము అండ్ 2023 జూలై 14. చంద్రయాన్ 3లో ఉపయోగించిన రాకెట్ గమనిస్తే LV-M3M4 లేదా దీన్నే మనం ఏమంటామంటే GSLV Mark 3 అని పిలుస్తారు. Mark 3. ఇప్పుడు చంద్రయాన్ 4లో ఉపయోగిస్తున్న రాకెట్ పేరు సూర్య రాకెట్. GSLV కన్నా ఇంకా ఎక్కువ వెయిట్ని తీసుకెళ్తుంది పేలోడ్స్ని. ఓకేనా, మీరు గమనించాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ పర్పస్లో మనకి. అలాగే మనకి 2024లో ప్రజెంట్ 2024లో ఉన్నాం, చాలా ప్రయోగాలు చేసాం ఇస్రో. అలాగే 2025లో మనం గగనయాన యాత్ర ద్వారా అంతరిక్షంలోకి వెళ్తున్నాం. అంతరిక్షంలోకి 4 మెంబర్స్ వెళ్తున్నారు. గగనయాన యాత్ర ద్వారా అంతరిక్షంలో 4 మెంబర్స్ వెళ్తున్నారని చెప్పుకున్నాం. ఓకేనా, ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా. ఈ 4 మెంబర్స్ని 2025లో గగనయాన యాత్ర ద్వారా అంతరిక్షంలో పంపిస్తున్నాం 4 మెంబర్స్ని. అదే 2040 నాటికైతే చంద్రునిపై పంపిస్తున్నాం వ్యక్తుల్ని. అలాగే 2025లో ఆర్టిమస్ 2 ప్రయోగం ద్వారా నాసా వారు చంద్రునిపైకి అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వారు నాసా వారు చంద్రునిపైకి 4 మెంబర్స్ని పంపిస్తున్నారు. రీడ్ వైస్మ్యాన్, మీకు అలా చెప్పా, విక్టరీ గ్లోవర్ అండ్ క్రిస్టినా కోచ్, జెరెమీ ఆన్సన్. ఇక్కడ చంద్రయాన్ 4 ప్రయోగం ఎవరు చేస్తున్నారు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇక్కడ మీరు గమనిస్తే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969. అలాగే మనకి VSSC ఉంటుంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1963లో ఏర్పాటైంది. అలాగే SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ 1971లో వచ్చింది. మరి ఇస్రో చైర్పర్సన్గా S వామనాథన్ గారు ఉన్నారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్గా గమనిస్తే ఉన్నికృష్ణన్ నాయర్ గారు చైర్పర్సన్గా ఉన్నారు. మరి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి మరి ప్రస్తుతం చైర్పర్సన్గా రాజారాం గారు ఉన్నారు. రాజారాం. ఇలా బ్యాక్గ్రౌండ్ లింక్ చేస్తూ ఉండాలి, చాలా చాలా ప్లస్ అవుతుంది మీకు పోటీ పరీక్షల్లో. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తేజస్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా పైలట్. ఓకే, తేజస్ గుర్తుపెట్టుకోవాలి. అంటే యుద్ధ విమానాలు అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్, మన మహిళలు కూడా తన యొక్క పాత్ర పోషిస్తున్నారు. స్వదేశంలో తయారైన LAC తేజస్ యుద్ధ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ మోహన్ సింగ్. ఈమె రీసెంట్గా మనకి జరిగిన
బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు ఉన్నాయి కదా, రాజస్థాన్లో జరిగాయి. అంటే బహుళ విన్యాసం ఇది. ఆ విన్యాసం పేరు తరంగ శక్తి. అంటే రాజస్థాన్లో జరిగిన తరంగ శక్తి విన్యాసంలో, తరంగ శక్తి యుద్ధ విన్యాసంలో మేము పాల్గొంది. అంటే త్రివిధ దళాలతో పాటుగా. బట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన మహిళ ఏమే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క విన్యాసం తరంగ శక్తి రాజస్థాన్లో జరుగుతుంది. మరి యుద్ధ విమానాల కాక్పిట్లోకి మహిళలను 2016 నుంచి అనుమతి ఇస్తున్నారు. ఇప్పటివరకు మోహన్ సింగ్, భావనాకాంత్ నెక్స్ట్ ఆవని చతుర్వేది తొలి మహిళా యుద్ధ విమానాల పైలట్గా ఐఏఎఫ్లో చేరారు. ఐఏఎఫ్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరి ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క అధికారి మరి చీఫ్గా ఎవరున్నారంటే వివేక్రామ్ చౌదరి. మన క్వశ్చన్ ఒకటే గుర్తుపెట్టుకోమా, తరంగ శక్తి యుద్ధ విన్యాసాలు తేజస్ యుద్ధ విమానం నడిపిన మహిళ ఎవరు? మోహన్ సింగ్. ఈమె రాజస్థాన్ చెందిన వారు. గమనిస్తే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పుస్తకాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గమనించాలమ్మా. శ్రీరామ్ ఇన్ తమిళగం. ఒకసారి చూడమ్మా, బుక్ పేరు ఏం శ్రీరామ్ ఇన్ తమిళగం పుస్తకం వార్తలో ఉంది. దీని యొక్క ట్యాగ్ లైన్ కూడా ఉందమ్మా, యాన్ ఇన్స్పైరబుల్ బాండ్. మరి ఎవరు రాస్తారు ఈ బుక్ను అంటే గమనించడం డికే హరి అండ్ డికే హేమహరి వీళ్ళిద్దరు రాయడం జరిగింది. అలాగే రీసెంట్గా ఇటీవల కాలంలో వార్తలు ఉన్న పుస్తకాలు ఒకసారి చూస్తాము. ఏ జర్నీ ఫ్రమ్ బ్లాక్ గోల్డ్ టు వైట్ గోల్డ్ అనే బుక్ ఎవరు రాశారంటే కులదీప్ గుప్తా గారు వచ్చారు వార్తలో. అలాగే మోడీస్ గవర్నెన్స్ ట్రయాంఫ్ అనే బుక్ రాసిన తరుణ్ చుగ్ గారు, అంటే సీనియర్ రాజకీయ నాయకులు. మరి విట్నెస్ అనే బుక్ వార్తలో ఉంది. విట్నెస్ అనే బుక్ రాసింది సాక్షి మాలిక్ గారు. అలాగే విన్నర్స్ మైండ్ సెట్ బుక్ కూడా వార్తలో ఉంది. ఈయన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఎక్సర్సైజ్ ఐక్య ఒక విన్యాసం వార్తలో ఉంది. విన్యాసాలు ఎక్సర్సైజ్ వార్తలో ఉన్న విన్యాసాలు అంటే జాయింట్ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ త్రివిధ దళాలు ఏ విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది, ఏ దేశంలో జరుగుతుంది, అదే త్రివిధ దళాలు ఏ విన్యాసం గుర్తుపెట్టుకోవాలి. మరి ఎక్సర్సైజ్ అంటే విన్యాసం పేరు ఐక్య. గమనిస్తే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అంటారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం పిలుస్తారు. మరియు సుధారన్ కమాండ్ ఆఫ్ ఆర్మీలు వాళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చారమ్మా ఐక్య అనే విన్యాసాన్ని. సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 19 వరకు జరుగుతుంది చెన్నైలో, అంటే తమిళనాడు. మరి దీని ప్రధాన లక్ష్యం గమనిస్తే మెయిన్ పర్పస్ సహజ సిద్ధంగా సంభవించే ప్రకృతి విపత్తుల సంసిద్ధతను ప్రోత్సహించడం మరియు కీలకమైన భాగస్వామ్యుల మధ్య సహకారం బలోపేతం చేయడము. ఇటీవల తరచూ వరదలు వస్తున్నాయి, భూకంపాలు, సునామీలు ఇవన్నీ. ముందుగా వాటి పర్పస్ ఏంటి, దానికి తగిన నిర్ణయాలు తీసుకోవడమే దీని ఉద్దేశం. ఇది చెన్నైలో జరుగుతుందమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్. ఆ ఎక్సర్సైజ్ పేరు ఏం పేరు, ఎవరెవరు కండక్ట్ చేస్తున్నారు అంతే. రీసెంట్గా గమనిస్తే హాల్ నజా అనే ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ వార్తలో ఉంది. సైనిక విన్యాసం ఆల్ నజా అనే ఒక విన్యాసం జరుగుతుంది. భారత్ వర్సెస్ ఒమాన్ మధ్య జరుగుతుంది. ఏ దేశంలో జరుగుతుందంటే ఒమాన్ దేశంలో. భారత్ మరియు ఒమాన్ కలిపి చేసే విన్యాసం ఆల్ నజా. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఆర్మీ విన్యాసం. ఎక్కడ జరుగుతుంది? ఒమాన్. ఓకేనా. అలాగే మీకు యుద్ధ అభ్యాస్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్. ఇది అమెరికా వర్సెస్ ఇండియా మధ్య జరుగుతుంది. యుద్ధ అభ్యాస్ ప్రస్తుతం రాజస్థాన్లో జరిగింది మన ఇండియాలో. యుద్ధ అభ్యాస్ అనేది మిలిటరీ ఎక్సర్సైజ్. అలాగే తరంగ శక్తి అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన విన్యాసం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇది కూడా రాజస్థాన్లో జరుగుతుంది. ఇక్కడ రీసెంట్గా ఒక వార్తలో మేము చూసాం. ఓకే, సాగర్ పరిక్రమ అంటే సముద్ర జలాల్లో ఒక మహిళలు వారి యొక్క శక్తిని తెలుసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడానికి అంటే సముద్ర జలాల్లో వెళ్ళడానికి 2 మహిళలు వచ్చారమ్మ వార్తల్లోకి. ఓకే, రూపా ఏ అండ్ దిల్ నా కే మొన్న క్లాస్లో చెప్పా, ఒకసారి రివిజన్ చేసి తెలిసిపోద్ది. ఓకేనా. సాగర్ పరిక్రమ అనే టైటిల్ పెట్టా మీకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తెలుగు యూనివర్సిటీ
పేరు మార్పు. తెలంగాణ రాష్ట్రం నుంచమ్మా ఓకే తెలుగు యూనివర్సిటీ. ఇటీవల కాలంలో ఉన్న యూనివర్సిటీ కూడా పేరు మారే వార్తల్లో ఉందమ్మా. నెక్స్ట్ హైదరాబాద్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చాలని నిర్ణయించారు. మరి ఎవరి పేరు మీదుగా వస్తుంది? ఓకేనా, ప్రముఖ ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెడుతున్నారు యూనివర్సిటీకి. మరి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఎప్పుడు ఏర్పాటైందంటే 1985లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి చూస్తే ఇమేజ్ మీకు అర్థమవుతుంది. రీసెంట్గా వార్తల్లో ఉన్న కొన్ని పాత పేర్లు కొత్త పేర్లు గమనిస్తే ఫస్ట్ వన్ వందే మెట్రో రైలుకి రీసెంట్గా మనకు ప్రారంభించారు. దాని పేరు కూడా మార్చారు వెంటనే. ఓకే, నమో భారత్ ర్యాపిడ్ రైలు. వందే మెట్రో రైలు కొత్త పేరు నమో భారత్ ర్యాపిడ్ రైలు. అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లెయిర్, దానికి కూడా పేరు మార్చాము పోర్ట్ బ్లెయిర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పోర్ట్ బ్లెయిర్ యొక్క కొత్త పేరు శ్రీ విజయపురము. మన కేంద్ర హోంశాఖ మంత్రి వారు పేరు మార్చారు. అలాగే రాష్ట్రపతి భవన్లో ఉన్న దర్బార్ హాల్ మీకు చెప్తున్న మరలా రీకాల్ చేస్తున్నా. దర్బార్ హాల్ కొత్త పేరు గణతంత్ర మండప్. అలాగే అశోక్ హాల్ కొత్త పేరు అశోక్ మండప్గా పేరు మార్చారనేది మీకు ఆల్రెడీ చెప్పా, మళ్ళీ రీకాల్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ప్రారంభించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా అంటే ఒడిశా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు 74వ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈయన ఏదో ఒక పథకాన్ని తీసుకువస్తారు స్కీమ్. లాస్ట్ ఈయన 73 బర్త్డే సందర్భంగా 2023 సెప్టెంబర్ 17న పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకొచ్చారు. దేనికోసమని చేతి వృత్తులపైన ఆధారపడి జీవిస్తున్న వారి కోసము. ఓకే, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన 2023లో. ఇప్పుడు రీసెంట్గా సుభద్ర యోజన పథకం ముఖ్య ఉద్దేశం చూద్దాం. ఓకే, సుభద్ర యోజన పథకం అంటే మీకు గుర్తు రావాల్సింది ఒడిశా రాష్ట్రం గుర్తు రావాలి. మోహన్ చరణ్ అంటే ఒడిశా సీఎంగా ఉన్నారు. మరి సెప్టెంబర్ 17, 2024 మోడీ ప్రారంభించారు ఈ పథకాన్ని. మరి ఒడిశా రాష్ట్రం ప్రవేశపెట్టింది. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరికి వర్తిస్తుంది, బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. 21 సంవత్సరాల మహిళల నుండి 60 సంవత్సరాలు ఉన్న మహిళలకి ఈ పథకం వర్తిస్తుంది. మహిళలకు ఈ పథకం యొక్క మెయిన్ పర్పస్ గమనిస్తే 1 కోటి మంది మహిళా అభ్యర్థులకు సంవత్సరానికి 2 సమాన వాయిదాల్లో 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తారు. అంటే ఒక్కొక్క టర్మ్లో 5,000. అంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం. మనకి ఏపీలో గతంలో జగనన్న చేయూత అనే పథకం ఉండేది. ఒడిశాలో మరొక పాయింట్ ఏమో గమనిస్తే ఒడిశాలో 2,870 కోట్ల విలువైన రైల్వే మరియు నెక్స్ట్ 1,000 కోట్లతో జాతీయ రహదారులకు సంబంధించి పలు ప్రాజెక్టులో కొన్నింటికి శంకుస్థాపన చేసి మోడీ గారు ప్రారంభించారు అంటే తన పుట్టినరోజు సందర్భంగా. అయితే ఇటీవల కాలంలో వార్తలు ఉన్న కొన్ని పథకాలు చూడమా. స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీ. కానీ స్పెషల్ కేర్ గోల్డ్ ఆరోగ్య బీమా పాలసీ ఎవరి కోసం అంటే దృష్టి లోపం ఉన్న వారికి. మరి ఎవరు తీసుకొచ్చారు ఈ పథకానికి అంటే ఈ పథకాన్ని ఎవరు తీసుకొచ్చారమ్మా, స్టార్ హెల్త్ మరియు అలీడ్ ఇన్సూరెన్స్ వారు. అలాగే స్టార్ ధన్ పథకాన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తీసుకొచ్చారు. అంటే సీనియర్ సిటిజన్స్ కోసము స్టార్ ధన్ పథకాన్ని. రీసెంట్గా మా సమ్మాన్ యోజన పథకాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రస్తుతం ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో మేనిఫెస్టోలో ప్రకటించారు. మా సమ్మాన్ యోజన పథకము. ఓకేనా, అంటే కుటుంబంలో సీనియర్ మహిళకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తారంట. అలాగే రీసెంట్గా మిషన్ మౌసం పథకం వాడుతున్నాం. మిషన్ మౌసం పథకము వాతావరణం ఏ విధంగా ఉంది, అంచనాలను ఖచ్చితత్వం అండ్ మెరుగుపరచడం. వాతావరణంలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి దాన్ని తెలుసుకోవడం కోసము మిషన్ మౌసం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇవి చాలా ప్లస్ అవుతాయి మీకు పోటీ పరీక్షల్లో. సుభద్ర యోజన పథకం ఒడిశా. మరి ఎంత వర్తిస్తుంది, ఏ వయసు వారికి? ఆల్ ది బెస్ట్.